తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, హైకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. కోర్టు లేవనెత్తిన సాంకేతిక అంశాలను ఎలా అధిగమించాలి అనే దానిపై చర్చించనుంది మంత్రి మండలి. కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాలా లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే కోణంలో న్యాయ నిపుణుల సలహాలను కేబినెట్ తీసుకోనుంది. దీంతో మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చించనుంది కేబినెట్. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చించనున్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా విధి విధానాలను ఈ మీటింగ్లోనే ఖరారు చేయనున్నారు. అలాగే మెట్రో టేకోవర్, ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలు, యాసంగి ధాన్యం కొనుగోళ్ల అంశాలపై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. తెలంగాణ కేబినెట్ భేటీపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశంలో ఈరోజు ఎజెండా కూడా చాలా హాట్ ఎజెండానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కాళేశ్వరంకి సంబంధించిన అంశం ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా ప్రకంపనలు రేపుతున్న అంశంగా ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పు అన్నది, దానిపైన ప్రభుత్వం ఇప్పుడు కౌంటర్కు ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన ప్రధానమైన ఆలోచన ఈ కేబినెట్ సమావేశంలో చేయబోతున్నారు. ఇది ఒకవైపు రాజకీయంగా అనుకోండి, ఒకవైపు ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేయడం, దాదాపు సుదీర్ఘంగా కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం రిపోర్ట్ ఇచ్చిన దాదాపు 650 పేజీల రిపోర్టు 115 మందిని విచారించిన తర్వాత 15 నెలల పాటు సాగింది. అయితే ఈ రిపోర్టుకు సంబంధించి ఈ రిపోర్టుకు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం చేస్తుంది. పూర్తిగా కాళేశ్వరం కమిషన్ అన్నది అంటే కాళేశ్వరం కమిషన్ చెల్లదు అని చెప్పి ప్రచారం రాజకీయంగా చేస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ఒకవైపు టార్గెట్ చేయడం, దాని తర్వాత ప్రభుత్వం ఏదైతే జరగాలనుకుంటుందో కాళేశ్వరంలో జరిగిన అవకతవకలను బయట పెట్టాలనుకుంటూ వాటిని ఎట్ ది సేమ్ టైం బయట పెట్టడం అన్నది ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి వీటన్నిటిపై ఒక సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే న్యాయ నిపుణులు సలహాలు తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్తూనే మరోవైపు సిబిఐ ఎంక్వైరీకి ఒత్తిడి చేయడం అన్న వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఈ కేబినెట్ సమావేశంలో ఒక క్లారిటీ రాబోతుంది. ఇక మెట్రో టేక్ఓవర్కి సంబంధించిన అంశం ఈ నెలాఖరికల్లా మెట్రో టేక్ఓవర్ చేయాలి కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈరోజు ఈ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మెట్రో టేక్ఓవర్కి సంబంధించి సంబంధిత ఎల్ఎన్టీ కంపెనీకి ఇవ్వాల్సిన డబ్బులే అనుకోండి, అవన్నీ కూడా చెల్లించేందుకు లోన్స్కు సంబంధించి కేబినెట్ ఒక అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టేక్ఓవర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు క్లారిటీ రాబోతుంది. ఎప్పటిలోగా ఈ నెలాఖరులోగా టేక్ఓవర్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసుకునేందుకు ఈ కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇక ఆర్టీసీ సమ్మె సంబంధించి అన్నది ప్రధానమైన అంశంగా మరో ప్రధాన అంశంగా ఉంది. ఆర్టీసీ సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం ఒకవైపు ఐఏఎస్ కమిటీ అధికారుల కమిటీతో చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా మరోవైపు సమ్మె కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా ఈ సమ్మెపై ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఉద్యోగుల ఏదైతే ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పైన ప్రభుత్వంగా ఎలా స్పందించాలి, దీనికి ఎలాంటి వెసులుబాటు ఉంది, కొన్ని ఆర్థికపరమైన అంశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కేబినెట్లో ఒక సుదీర్ఘ చర్చ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ కేబినెట్ సమావేశంలో రాజకీయంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 11తోనే జీహెచ్ఎంసీకి ఎన్నికల గడువు ముగిసిపోయిన పరిస్థితి ఉంది. దాని తర్వాత 3 జీహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ 3 కమిషనర్లకు సంబంధించి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ మూడింటితో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహిద్దామన్న దానిపై కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే జూలైలో నిర్వహిస్తారన్న ఒక ప్రచారం చర్చ అయితే సాగుతుంది. అయితే మే చివరాఖరులో నుంచి స్టార్ట్ చేయాలా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అన్నది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ మేలో ఎలక్షన్లకు వెళ్ళాలన్నా లేదంటే జూలైకి ఎలక్షన్లకు వెళ్ళాలన్న దానిపై కూడా ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మరో ప్రధానమైన అంశంగా గవర్నర్ కోటకు సంబంధించిన ఎమ్మెల్సీల వ్యవహారం ఉంది. గవర్నర్ దగ్గర ఇప్పటికీ పెండింగ్లో ఉంది. దీంతో పాటు
కోదండరాం విషయానికి వస్తే కొంత ఎలాంటి అబ్జెక్షన్ లేకపోవచ్చు. అదే అజరుద్దీన్ విషయంలో కొంత పీఠముడిగా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అజరుద్దీన్కి సంబంధించి గవర్నర్ నుంచి అప్రూవల్ వస్తుందా లేదా అన్న ఒక డైలమాలో అయితే ఇప్పటికీ ప్రభుత్వం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ గవర్నర్ నుంచి అప్రూవల్ రాకపోతే ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో ఒక కీలక నిర్ణయం ఆలోచన చేసే అవకాశం అయితే ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్.